జనసేన నుంచి బహిష్కరణకు గురైన అత్తే సత్యనారాయణ సంచలన కామెంట్స్. జూన్ 1న బంద్ అని ప్రకటించింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి. బంద్ చేస్తామని శిరీష్ రెడ్డి తొడగొట్టి చెప్పారు. ఆయన తమ్ముణ్ణి కాపాడుకోవటానికి దిల్ రాజు నాపై అభాండం వేశారు. కమల్ హాసన్ ను మించి ఆస్కార్ రేంజ్ లో దిల్ రాజు నటించాడు. నా దేవుడు పవన్ కళ్యాణ్ సినిమాను నేను ఎందుకు అడ్డుకుంటాను? దిల్ రాజు ఆస్కార్ నటుడి రేంజ్ లో నటించారు. దిల్ రాజు నైజాం నవాబులా ఏలుదాం అని అనుకుంటున్నాడు. ఆ నలుగురు దిల్ రాజు గారు తమ్ముడు శిరీష్ రెడ్డి అండి, సురేష్ బాబు, సునీల్. దిల్ రాజు గారు చేసిన ఆరోపణకి పార్టీ ఇంత సీరియస్ గా మీ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు, పార్టీని నమ్ముకుని పార్టీ వ్యవస్థాపక పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న మీ మాటను నమ్మి ఆ నలుగురి మీద మీ పార్టీ చర్య తీసుకుంటున్నారు ఏంటి? పార్టీకి ఆ ఇండస్ట్రీకి సంబంధం లేదండి. గవర్నమెంట్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఎవరు ఏంటన్నది ఆయనకి తెలుసు. తప్పు చేసినవన్నీ మాత్రం ఎట్టి పరిస్థితి వదలను. రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారు, థ్యాంక్స్ అని కూడా చెప్పడం సీరియస్గా ఉన్నారు. ఆ సీరియస్నెస్ భయపడే కదా ఇలా టర్న్ అయ్యి నన్ను బలి చేయడానికి ప్లాన్ చేశారు. ఇది దారుణం, మీ అందరికీ తెలుసు. పత్రికాముఖంగా మరొక్కసారి ఈ వీడియో వీక్షించిన వాళ్ళకి మొత్తం ఏంటంటే దిల్ రాజు, సురేష్ బాబు, శిరీష్ రెడ్డి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, సునీల్ మీ అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ. దాన్ని మా మీద పెట్టడం ఎంతవరకు సబో ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచించాలి. ఆయన దుర్గేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్పారు? మీకేమైనా సమస్యలుంటే అందరూ వచ్చి సమస్యలు చెప్పండి అని తెలియజేయమని ఆయన చెప్పారని చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారని ఛాంబర్లో అందరికీ మీటింగ్ పెట్టి అయినా చెప్పారా? మీ సమస్యలు అంటే తీసుకురమ్మన్నారు అని ఎప్పుడైనా చెప్పారా? అవి మాత్రం ఛాంబర్లో చెప్పడం లేదు. అంత సానుకూలంగా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, అందరి గురించి తెలిసిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. మన కష్టాలు తీర్చే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంతటా అదని మీరు అడగకుండానే ఆయన మీరు కష్టాలు తీసుకురండి అని చెప్పారంటే ఆయన వ్యక్తిత్వం చూసుకోండి. అటువంటి వ్యక్తిని సినిమాని ఆపడానికి మీరు కుట్రలు ఎన్ని పన్ని ఆయన ఇచ్చిన వార్నింగ్కి తిరిగి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆరోపణలు అని చెప్పి లేఖలో పేర్కొన్నారు. అందులో సత్యమా అసత్యమా అనేది మిమ్మల్ని చెప్పుకోమన్నారు. ఎందుకంటే సస్పెండ్ చేశారు కానీ పూర్తిగా సస్పెండ్ చేయలేదు అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అందులో సత్యమా అసత్యమా దాన్ని ఏకీభవిస్తారా? అది ఎలా వెళ్తారు? అంటే పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎంత మొత్తం అంతా కూడా మీడియాకి చెప్పారు కదా, పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు? సత్యమా అసత్యం అనేది మీడియా ద్వారా చెప్తారా? ఏంటి 100% అసత్యం అండి. ఇప్పుడు ఇదంతా తెలిసిందంతా మీరంతా చూస్తున్నారు కదా, ఇందులో డేట్లతో సైతంగా ఉన్నాయి. ఇదంతా చూడండి. ఏంటి ప్రొడ్యూసర్ది మీటింగ్ కూడా చూడండి. 19వ తారీఖున ఛాంబర్ సెక్రటరీ గారు లెటర్ కూడా చూడండి. ఇవన్నీ మీకు ప్రూఫ్లు ఇవన్నీ చూడండి. సినిమా రిలీజ్ అయిన తర్వాతే వీళ్ళు ఇదంతా చేసింది. నేనేమైనా మీటింగ్లో కానీ ఛాంబర్ మీటింగ్లో కానీ ఈ జరిగిన నేను ఒక్కటైనా పాల్గొన్నానా? దేంట్లో కూడా నేను ఒక్క మీటింగ్ కూడా పోలేదు. సారీ, దాన్ని మీరు గమనించండి. దీన్ని బట్టి దీని వెనక ఎవరు ఉన్నారని మీకు అర్థమవుతుంది కదా. ఆయన చెప్పింది అసత్యమా కాదా? 100% అండి. కుట్ర చేసింది అంటే మీకు అర్థమవుతుంది కదా. ఎప్పుడో
మే నెల 21, 2024లో తీసుకున్న నిర్ణయాన్ని అది ఇలా సినిమాలు ఉన్నాయని ఆ నిర్ణయాన్ని తొంగలో తొక్కేసి ఈరోజు పెద్ద సినిమాలు ఉన్నాయని జూన్ 1 నుంచి అమలు చేయడానికి వీళ్ళు ఎంత కుట్రలు పన్నారో మీకు అర్థమవుతుందా? చూడండి మాటలు ఆన్ ద రికార్డు చూడండి. బొందని పెట్టింది అతను. ఆ స్క్రోలింగ్ చేసినప్పుడేమో ఈ సోకాల్ సురేష్ బాబు కానీ, దిల్ రాజు గారు కానీ, సునీల్ కానీ ఎవరన్నా ఖండించారా? ఎవరు ఖండించలేదు కదా. పార్టీ పంపిస్తారు ఇదంతా లేఖ రూపంలో, మీరు వెళ్తారా పార్టీ కలుస్తారా లేఖ రూపంలో? నేను ఈ అన్ని విషయాలు కూడా ఇదేంటంటే ఈ ఎంత దారుణం ఏంటంటే ఇది మీడియా మిత్రులందరికీ కూడా నా గురించి తెలుసు. నేను 100% పార్టీకి ఎంత లాయల్టీగా ఉంటానో మీ అందరికీ తెలుసు. అటువంటిది లాయల్టీగా ఉన్నప్పుడు నిజంగా చాలా సాగు. కానీ అందులో మా దేవుడు అందులో చిన్న మ్యాటర్, ఇది సత్యమా సత్యమా అని నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి పార్టీ నా మీద ఏ విధంగా మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఎలాగైతే ఏమని చెప్పానో ఇవన్నీ కూడా నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిజమా అని చెప్పారు. మీకు అంతా దిల్ రాజు ఇదంతా మొత్తం అంతా చెప్పాము. ఇది అసత్యమని నా మీద మోపింది అందరికీ తెలుసు. దీన్ని ఇవన్నీ కూడా మీరందరూ ఎలాగా తీసుకెళ్తారు, నేను పర్సనల్గా మొత్తం ఏం జరిగింది ఏంటని మొత్తం అంతా కూడా నేను పార్టీ ఆఫీస్కి తెలియజేస్తాను.